నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రైతు బంధు విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిబంధనలను ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది. ఎలాంటి బేషరతు లేకుండా, ఎలాంటి నిబంధనలు లేకుండా, ఎలాంటి దరఖాస్తు లేకుండా అర్హులైనటువంటి రైతులందరూ కూడా రుణమాఫీ వర్తింపజేయాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తూ ఉంది. ఇప్పటివరకు వరకు 2 విడతలుగా రైతు రుణమాఫీ, రైతు బంధు సంబంధించినటువంటి నిధులు ఎగ్గొట్టారు. ఈసారి ఇస్తామన్నటువంటి క్రమంలోనే రోజుకొక లీకులు ఇస్తూ రైతుల్ని అయోమానికి గురి చేస్తున్నారంటూ కూడా జగదీష్ రెడ్డి ఫైర్ కావడం జరిగింది. ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి దరఖాస్తులు లేకుండా రైతు భరోసా అమలు చేయాల్సిందే అంటూ కూడా ఆయన గంటపదంగా డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం చేసి ఊరుకునే లేదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం, గ్రామాన రైతుల్ని ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తామని కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా తేల్చి చెప్పారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా విషయానికి వస్తే యాదాద్రి జిల్లా యారుట మండలం పెదకందుకూరు గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. 8 మంది కార్మికులకు గాయాలు కాగా అందులో కనకైనటువంటి ఒక కార్మికుడు మృతి చెందడం జరిగింది. గత కొంతకాలంగా కంపెనీలో ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి చర్యలు తీసుకోవట్లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు, మెయింటెనెన్స్ సరిగా చేయట్లేదు. ఆయన నేపథ్యంలోనే ఈరోజు రియాక్టర్ పేలి కార్మికుల ప్రాణాలకు వచ్చిందని కూడా కార్మికులు అక్కడ కంపెనీ ముందు ధర్నా చేయడం జరిగింది. చనిపోయినటువంటి కనకయ్య కుటుంబానికి, గాయపడ్డటువంటి కార్మికులకు కూడా న్యాయం చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం, ఫైర్ సేఫ్టీ అధికారులు, పారిశ్రామిక సంబంధించిన అధికారులు కంపెనీలో పూర్తిగా తనిఖీలు చేసి సేఫ్టీ సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరొకసారి ఇలాంటి ఘటనలు పురోగతి కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక మరొక విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండల కేంద్రంలోని ఊర చెరువు వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు కలిసి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎంతో మేధోమదనంతో కేసీఆర్ గారు నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఈరోజు ఊర చెరువు అంతా కూడా నిండింది. తమ గ్రామం అంతా కూడా పచ్చగా కలకలాడుతూ ఉంది. నీటి సవాలు వినపడుతూ ఉన్నాయి. రంగనాయక సాగర్, కొండపోచమ్మ నుంచి కాళేశ్వరం జలాలు మా ప్రాంతానికి వచ్చాయి. మా ఊరు చెరువు నిండింది. మా ఊరు చెరువు అలుగు పారుతుందంటూ ఆ ఆత్మకూరు ఎం మండలం సంబంధించినటువంటి రైతులు సంతోషాన్ని వెలిగిస్తూ కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని అవాసు పాలు చేసినా కూడా, ఎన్ని అవాకు చౌకలు పేలినా కూడా కాళేశ్వరం అనేది తెలంగాణకు జీవధార అంటూ మరొకసారి వాళ్ళు పునరుద్ఘాటించారు. ఇక నల్గొండ జిల్లా వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలోని డాన్ బోస్కో కళాశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి, ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో, సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల ప్రతిభను చూసి ఆమె ఎంతగానో మంత్రముగ్ధులయ్యారు. సైన్స్ ప్రదర్శనలు, అక్కడ ఉన్నటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో విద్యార్థులు ఎంతో మేధోమదనం చేసి అక్కడ కొత్త ప్రయోగాలు అక్కడ క్రియేట్ చేయడంతో, కొత్త ప్రయోగాలు అక్కడ చేపట్టడంతో ప్రతి ఒక్కరు కూడా మంత్రముగ్ధులయ్యారు. విద్యార్థులు మరింత ముందుకు పోయేలాగా, విద్యార్థులు మరిన్ని పరిశోధన చేసేలాగా అవార్డులు కూడా అక్కడ అందజేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నెల రోజుల పాటు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో 300 మంది డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, అలాగే కార్ల డ్రైవర్లు, లారీల డ్రైవర్లు, బస్సుల డ్రైవర్లు ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి చికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని, రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నెల రోజుల పాటు ఈ భద్రతా వారోత్సవాలకు సంబంధించి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీంద్ర కుమార్తో పాటు డిఎంఎండ్హెచ్ఓ నరేందర్ రాథోడ్, అలాగే రవాణా శాఖ, వైద్య శాఖకు సంబంధించిన సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజుకు చలి తీవ్రత మరింత పెరుగుతుంది. రాష్ట్రంలోని అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు ఇటు ఆదిలాబాద్ జిల్లాలో, అటు నిర్మల్ జిల్లాలో నమోదవుతున్నాయి. గత 2 రోజులుగా రాష్ట్రంలోని అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 7.2 కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలి కారణంగా ఇటు వృద్ధులతో పాటు చిన్నారులు, స్కూల్కి వెళ్లే విద్యార్థులు, ఉదయం సమయంలో విధులు నిర్వహించే పారిశుద్ధ కార్మికులతో పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు
చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. మరో వారం రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. తాను మున్సిపల్ నుంచి ఇంటి పర్మిషన్ తీసుకొని ఇల్లు నిర్మిస్తున్నప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు వచ్చి తన ఇంటి నిర్మాణం చేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదనకు గురైన కుటుంబం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఇంటి నిర్మాణానికి పర్మిషన్ తీసుకొని ఇల్లు నిర్మిస్తుండగా పట్టణ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రము తాము ఇల్లు నిర్మించకుండా అడ్డుకుంటున్నారని, అందుకే తాము ఆవేదనతో ఇక్కడ ధర్నా చేస్తున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమ ఇంటి నిర్మాణానికి అడ్డు రాకుండా ఇల్లు నిర్మాణం చేసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని జిల్లా అధికారులను వేడుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు రామగుండం ట్రాఫిక్ పోలీసులు అలాగే రామగుండం ఎంవీఐ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో ఉన్నటువంటి విశ్వభారతి విద్యాలయంలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అంతేకాకుండా ట్రిపుల్ రైడింగ్తో జరిగేటువంటి అనర్థాలను విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. అంతేకాకుండా 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే వాహనాలు నడపాలి, అంతవరకు కూడా నడిపితే కనుక నేరానికి శిక్షార్హులు అవుతారంటూ కూడా విద్యార్థులకు వివరించారు. అంతేకాకుండా వాహనాలకు సంబంధించినటువంటి ప్రతి పత్రాన్ని కూడా సమకూర్చుకోవాలి, వాహనాల వెంట ఉంచుకోవాలంటూ కూడా ఆయన సూచించారు. మొత్తంగా ఈ మాసోత్సవాల్లో భాగంగా రామగుండం పరిధిలో ఉన్నటువంటి పబ్లిక్ సంబంధించినటువంటి అలాగే స్కూళ్ళు కావచ్చు, కాలేజీలతో పాటుగా ప్రధాన చౌరస్తాలలో కూడా పెద్ద ఎత్తున కూడా ఉత్సవాలు జరుపుతూ ప్రజలకు, విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తున్నట్లు కూడా సంతోష్ రెడ్డి వివరించారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి కంచరబాయి సమీపంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో రేపు జరిగే గోదాదేవి కళ్యాణం సందర్భంగా ఈరోజు మార్వాడి మహిళలంతా కూడా మెహందీ కార్యక్రమం నిర్వహించారు. ఆ మహిళలంతా కూడా ఆటపాటలతో నృత్యాలు చేస్తూ కూడా గోదాదేవి యొక్క పాటలు పాడుకుంటూ ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెహందీ పెట్టుకుంటూ దేవుణ్ణి ప్రార్థించారు. ఈ సందర్భంగా రేపు జరిగేటువంటి గోదాదేవి కళ్యాణంలో పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి నలుమూలల నుండి పెద్ద ఎత్తున కూడా భక్తులు హాజరు కానున్నట్లు వారు వివరించారు. అయితే ఈ నేపథ్యంలోనే భక్తులు పెద్ద ఎత్తున రానున్న నేపథ్యం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్లు కూడా నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో లూయిస్ బ్రెయిలీకి సంబంధించిన జన్మదిన వేడుకల్ని అధికారికంగా ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి నేతృత్వంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన పలువురు అంధులు, అంధ విద్యార్థులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంధులకు జ్ఞానోదయం కలిగించి విద్యాబుద్ధులకు సంబంధించిన ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి పరికరాన్ని కనుగొన్న లూయిస్ బ్రెయిలీకి సంబంధించిన సేవల్ని ఈ సందర్భంగా ఘనంగా కొనియాడారు. ఇక మెదక్ జిల్లా శివంపేట మండలం నవాపేటకు సంబంధించిన రైతులు, టమాటా రైతులు ఈరోజు టమాటా పంటను దగ్ధం చేశారు. మార్కెట్లో టమాటా రేట్లు పూర్తిగా పడిపోయి కేవలం ₹1 కూడా రానటువంటి నేపథ్యంలో పంటను పండించి మార్కెట్కు తరలించడం లాభం లేదని భావించినటువంటి రైతులు ఆ పంటను దగ్ధం చేశారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన ధర్నా, ఉద్యోగుల ధర్నా కొనసాగుతుంది. ఇప్పటికి దాదాపు 27 రోజులుగా వాళ్ళ ధర్నా కొనసాగుతుంది. ఈ ధర్నాకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు సంబంధించిన నాయకులు గురునాథ మల్లారెడ్డి వెళ్లి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తక్షణమే వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక చేరియాలలో ఈరోజు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి తప్పుబట్టారు. ఇక సిద్దిపేటలో విపంచి ఆడిటోరియంలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు సంబంధించిన 2 రోజుల రాష్ట్ర మహాసభ జరుగుతుంది. సిఐటియు ఆధ్వర్యంలో ఈ మహాసభ జరుగుతున్నాయి. ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం భవిష్యత్తులో ఉద్యమం చేపడతామని వాళ్ళు ఈ సందర్భంగా చెప్పారు. ఇక సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట
రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు చట్టబద్ధత కల్పించే విషయంలో పెద్ద ఎత్తున పట్టించుకోవడం లేదని వాళ్ళు ఆరోపించారు. ఇక అక్కడ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు పట్టించుకోకపోవడం వల్ల అనేక మంది మరణిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రైతులు పండించిన పంటలకు చట్టబద్ధత కల్పించాలని, అట్లాగే మద్దతు ధరకు కూడా చట్టబద్ధత కల్పించాలని వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నర్సంపేట పట్టణంలో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, దాంతోపాటు గ్రామ పంచాయతీ ఉద్యోగులు, అదేవిధంగా రిసోర్స్ పర్సన్స్ వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా రాంబాబు యాదవ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు ప్రతి నెల 18,000 రూపాయల వేతనం చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముఖ్యంగా 10 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రిసోర్స్ పర్సన్ కావచ్చు, అటు గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని, వాళ్ళ వేతనాలను కూడా వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా రాంబాబు యాదవ్ డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు కాంట్రాక్టు మున్సిపల్ సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా ఆందోళన, ధర్నా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తమకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వేతనాన్ని కూడా 26,000 రూపాయలకు పెంచాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఏటునగరం మండల కేంద్రంలోని ఎంఎల్ఎస్ గోదాం దగ్గర సివిల్ సప్లై కార్మికులు చేపట్టినటువంటి నిరవధిక సమ్మె 4వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ముఖ్యంగా బోనస్ను 7,500 రూపాయల నుంచి 10,000కు పెంచాలని, అదేవిధంగా ఈఎస్ఐ హెల్త్ కార్డులను మంజూరు చేయాలని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తాం. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలో గల పౌర సరఫరాల శాఖ గోదాంలో హమాలీల నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కూలీ రేట్లను 12 నెలలుగా అమలు చేయడం లేదని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయాలని, హమాలీలకు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, గోదాముల్లో తమ సమస్యలను పరిష్కరించాలంటే హమాలీలు డిమాండ్ చేశారు. కుమ్రంభీమాసోబాద్ జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె 26వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులు మానవహారం నిర్వహించారు. 26 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పే స్కేల్ అమలు చేయాలని, విద్యాశాఖలో సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులను విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ముందు 26 రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈరోజు వినూతన రీతిలో వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. జడ్పీ హై స్కూల్ మైదానంలో వాళ్ళు మానవహారంగా ఏర్పడి అనంతరం ఎస్ఎస్ఏ ఆకారంలో వాళ్ళు ఉద్యోగులంతా కూర్చొని వినూతన నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి, వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని చెప్పేసి, తర్వాత సమాన పనికి సమాన వేతనం కూడా కల్పించాలని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కస్తూర్బా స్కూల్లో మాత్రం అటు ఉపాధ్యాయులు లేకపోవడంతో అటు విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతుండడంతో పాటు తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే సివిల్ సప్లైకి సంబంధించినటువంటి హమాలీలు కూడా నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. సివిల్ సప్లై గోదాముల వద్ద వాళ్ళు ప్రతి నిత్యం కూడా టెంట్లు వేసుకొని అక్కడనే కూర్చొని సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒప్పంద హామీకి సంబంధించినటువంటి జీవోను విడుదల చేయాలని, దీనికోసం కాలయాపన చేస్తుండడంతోనే సమ్మెకు దిగామని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఒప్పందం ప్రకారం మాకు జీవో రిలీజ్ చేసినంత వరకు కూడా మేము సమ్మె విరమించమని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే అటు సివిల్ సప్లై గోదాముల వద్ద ఎక్కడికక్కడ వాహనాలు, లారీలన్నీ కూడా నిలిచిపోయాయి. రవాణా సౌకర్యం కూడా సివిల్ సప్లైకి సంబంధించినటువంటి బియ్యం కూడా గోదాముల వద్దే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే విద్యార్థులలో
సత్ప్రవర్తనతో పాటు మహాత్మా గాంధీ భావజాలాలను పెంపొందించేందుకు ఒక రిటైర్డ్ డిఈఓ విజయ్ కుమార్ అనే రిటైర్డ్ డిఈఓ సత్యశోధన అనే 100 రోజుల్లో 1000 కిలోమీటర్ల పాదయాత్రను జోగులాంబ గద్వాలలో గాంధీ జయంతి రోజు ప్రారంభించారు. గ్రామాన్ని తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఎక్కడైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఆయన పాదయాత్ర ఈరోజు కల్వకుర్తికి చేరడంతో ఆయనకు మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యంతో పాటు వందే మాతరం ఫౌండేషన్ కార్యదర్శి ఎడమ మాధవరెడ్డి, మానవతా ఫౌండర్ రమ్య సౌజన్యతో పాటు పలువురు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన శిశుమందిర్ పాఠశాలతో పాటు పలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన పాదయాత్ర ఉమామహేశ్వరంలో ముగిస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.